హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను వంటి చేత్తో పండగలప్పుడు ఇలాగ 4 రకాల నేను 2 రకాల స్వీట్ అలాగే 2 రకాలు హాట్ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనకి తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము చూద్దాం. నేను ఇక్కడ ఒక 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. శనగపిండిని మాత్రం జల్లించి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకుని ఇవి రెండు బాగా కలిసేటట్టు కింద ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. నాకు దీంతో 1.5 కప్పు పట్టింది వాటరు. చూడండి, ఇదంతా దగ్గర తీసుకుంటూ లంప్స్ లేకుండా మంచిగా ఇలా విస్కర్తో కలుపుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను, ఎల్లో ఫుడ్ కలరు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా బాగా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలాగా పక్కన పెట్టుకోండి. అంతలోకి ఆయిల్ని వేడి చేసుకుందాం. నా దగ్గర ఇలా బూందీ గరిటె ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ఇలాంటి చిల్లులు గట్టి పెద్దవి ఉంటాయి కదా, దాన్ని కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు. ఇలాగా కడాయిలో మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ బూందీని వేసుకోవాలి. చూడండి ఎంత రౌండ్గా ఎంత మంచిగా వస్తుందో బూందీ. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలాగా చేసుకోవాలి. ఇలా తట్టినట్లయితే చక్కగా పడుతుంది. పూస కింద చక్కగా పడింది కదా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 గట్లు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా క్లీన్ చేసుకుని బోర్లించుకుని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బూందీ కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం చేత్తో ఇలా చిదిమినప్పుడు అది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉండాలి. అప్పటి వరకు దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి. చాలా తొందరగానే అయిపోతుంది. ఒకసారి చూడండి, అలా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము తీసేసుకుందాం. బాగా కలర్ అయితే రాకూడదు. కలర్ వస్తే మామూలుగా బూందీ మిక్చర్ కింద అయిపోతుంది. చూడండి, ఇదంతా ఒక దాంట్లోకి తీసుకోవాలి. బాగా వేగిపోయినట్టయితే షుగర్ సిరప్ని ఇది పీల్చుకోదు. ఇలాగే ఉండాలి, కొంచెం సాఫ్ట్గా. ఇదంతా తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. అలాగే మొత్తం అంతా పిండి ఉన్నదంతా దీన్ని ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ చేసుకుందాం. 2 కప్పులు శనగపిండికి నేను ఇక్కడ 3 కప్పులు షుగర్ తీసుకున్నాను. షుగర్ వేసుకుని ఇలా 1.5 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా షుగరు ములిగినట్టు కింద ఉండాలి. చూసారు కదా, ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి, ఇలా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి మంచి వాసన కోసం. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా ఒకసారి చూడండి, ఇలాగా తీగ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, మనం చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం దీంట్లో వేసుకుందాం. ఇలాగా మొత్తం వేసేసుకోండి. ఇందులో మనం షుగర్ సిరప్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కాదు. ఒక 5 నుంచి 10 నిమిషాల్లోపు మొత్తం బూందీ అంతా షుగర్ సిరప్ని పీల్చేసుకుంటుంది. చూడండి, ఇదంతా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నల్ల కిస్మిస్ అలాగే గ్రీనీ కూడా వేసుకున్నాను. వేసుకుని ఇదంతా ఇలా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు అన్నప్పుడు మీ చేత్తో మీరే ఇలా చేసి పెట్టండి. సో చాలా బాగుంటుంది, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. చూసారా, ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇది కూడా దీంట్లో వేసేసుకోండి. వేసుకుని ఇది కూడా ఒకసారి మొత్తం కింద నుంచి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది వేడివేడిగానే మనం చుట్టుకొని అవసరం లేదు, చల్లారిన తర్వాత చుట్టుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను నేను. వేసుకుని ఇలా చల్లారిన తర్వాత ఇలా చాలా సింపుల్గా మనం లడ్డు చుట్టేసుకోవచ్చు. వేడివేడిగా అయితే కొంచెం కష్టం అవుతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో కదా, జ్యూసీగా చాలా బాగున్నాయి కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే రెండోది వచ్చేసి తెలంగాణ స్పెషల్, ఇది పప్పు చెక్కలు. చూడండి ఎంత క్రిస్పీగా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చేసుకోవడం. నేను ఒక 1/2 కేజీ పిండికి చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, అలాగే వెల్లుల్లి రబ్బలు, కొంచెం అల్లంని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చి వేసుకుని ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలాగా పిండిని జల్లించిన తర్వాత దీంట్లో కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1 స్పూను నువ్వులు కూడా వేసుకోండి, 1 స్పూను కారం, ఇది పచ్చికారమే, అలాగే సరిపడినంత సాల్ట్. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకోండి. నేను బటరు ఇక్కడ ఒక 40 గ్రామ్స్ ఉంటుంది, దీన్ని ఇలాగా కరిగించుకుని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోండి. ఇది మనం మిక్సీలో వేసుకునే కంటే ఇలా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే నేను ఒక గుప్పుడు పెసరపప్పుని నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా వేసుకుని ఇదంతా ఇలాగ కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత వేడి నీళ్ళు బాగా మరిగిపోని అవసరం లేదు, వేడైతే సరిపోతుంది. ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలా కలుపుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా కలుపుకుంటే ఏమవుతుందంటే ఆయిల్లో వేసినప్పుడు తొందరగా ఫ్రై అవ్వు. మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గాలి వేసుకోకుండా దీని మీద తడిగా ఉండేది ఏదైనా సరే ఇలాగా బట్టలా కప్పుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా బాల్స్ కింద చేసుకోండి. ఇలా చేసిన తర్వాత నేనైతే ఇలా పూరి ప్రెషర్లో వేసుకుని చేస్తున్నాను. ఈ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగా అన్నీ కూడా చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకోండి. వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది. చూడండి ఇలాగా అన్నిటినీ కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఇలాగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా అయినా చాలా బాగుంటాయి కూడా. చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చూసారు కదా. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే మనం ఆయిల్లో వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవడమే. మనకి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మహారాష్ట్ర స్టైల్లో మురుకులు చేశాను, చూడండి చాలా బాగుంటుంది. అలాగే ఇవి చేసుకోవడానికి మనకి చాలా సింపుల్గా కూడా వేసుకుంటాం కదా. దీంట్లో జీలకర్ర, ధనియాలు కూడా మిక్సీ పట్టి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను. ఇలాగ 1 కప్పు అటుకులు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ వెలిగించలేదు ఫ్రెండ్స్. ఒక 1/2 కప్పు వరకు వేపిన శనగపప్పు, ఒక 3 స్పూన్లు మినప్పప్పు, ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వీటన్ని కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి మినప్పప్పు అలాగే పెసరపప్పు తొందరగా ఏగవు కదా. చూడండి ఇలాగా మనకి అటుకులు కానీ వేపిన శనగపప్పు కానీ తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలాగా చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలాగా ఒక ప్లేట్లో వేసుకోండి. చూడండి కలర్ వచ్చినాయి చూసారా. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అప్పుడు అది చల్లారే లోపు మనము 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను వాము వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కూడా ధనియాలు కూడా వేసుకోండి. వేసుకుని దీన్ని కూడా ఇలాగా మనకి డైజెషన్కి అసలు ప్రాబ్లం ఉండకుండా చాలా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత వీటిని కూడా మనం అటుకులు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకుని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత పిండి జల్లుడు ఉంటుంది కదా, దాంట్లో వేసుకుని ఇలాగ ఒకసారి జల్లించుకోండి. ఇలాగ జల్లించిన తర్వాత కొంచెం మిగిలింది దాన్ని కూడా మళ్ళీ వేసుకుని మిక్సీలో ఇలాగ మళ్ళీ జల్లించుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మిగిలింది, ఇది కొంచెం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి 2 కప్పులు తీసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఇదంతా పట్టేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత
ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేశాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ చేసుకుని ఇలాగ వేసుకోండి. వేసుకుని ఇదంతా ఒకసారి చేతితోటి మనకి పిండి అంతా పట్టించుకోవాలి. ఇలా మనకి ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం గట్టితో కలిపిన తర్వాత చేతితో ఒకసారి ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలిపినట్టయితే పిండి అంతటికి చక్క మసాలా కానీ ఇవన్నీ మంచిగా పడతాయి. ఇప్పుడు దీంట్లో చన్నీళ్ళే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఇదంతా మనకి ముద్ద కింద అయ్యేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి, నాకు దీంతో 2 గ్లాసుల వరకు వాటర్ పట్టినాయి ఫ్రెండ్స్. నేను మీడియం గ్లాస్ తీసుకున్నాను. చూడండి, ఇదంతా తీసుకున్న తర్వాత నేను కొంచెం ఫస్ట్ ఇలా కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఫ్రెండ్స్. గట్టిగా కలిపిన తర్వాత దీని మీద ఏదైనా తడి క్లాత్ వేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత ఇలా గట్టిగా అయ్యింది కదా, మొత్తం వాటర్ అంతా సోక్ చేసేసుకుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు మనకి విరిగిపోకుండా మంచిగా వస్తాయి. కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా సిలిండ్రికల్ షేప్ చేసుకోండి. నేను ఇలా ఒక హోల్ ఉంటుంది కదా, అది వేసుకుని జంతుకోవటానికి కూడా ఆయిల్ అప్లై చేసుకుని ఇది ఇలాగా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత దీనికి ఇది పెట్టేసుకుని మనం ఇలాగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను ఇలాగా మురుకుల కింద చేస్తున్నాను. మహారాష్ట్రలో దివాళీకి కంపల్సరీ వీటిని చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. మనం మామూలుగా జంతికల కింద చేసుకుంటాం కదా, ఈ మాత్రం వాళ్ళకి స్పెషల్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి కింద వేసుకోవడమే. ఇవి వేసుకోవడానికి కూడా ఇలాగా అట్లకాడ ఉంటుంది కదా, దాంతో ఇలా తీసుకుని ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి, బబుల్స్ అనేవి తగ్గిన తర్వాత వీటిని ఇలాగా తీసేసుకోవడమే. అలాగే 4వది వచ్చేసి కజ్జికాయలు మనం చేసేటప్పుడు పైన ఇలాగా బబుల్స్ కింద వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా రాకుండా ఈ టిప్స్ పాటించి చేయండి, చాలా బాగుంటాయి. అలాగే చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఎలా చేయాలో ఫస్ట్ నేను ఇక్కడ ఒక 3 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇది ఒక 1/2 కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ డాల్డా కరిగించాను. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా ఇలా వేడి చేసి వేడిది వేసుకోండి. ఒక 40 గ్రాములు ఉంటుంది ఇది వేసుకుని ఇలాగ మొత్తం అంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. చేతితో కలుపుకోండి, ఎందుకంటే ఇది వేడిగా ఉంది కదా. ఇదంతా కలిసిన తర్వాత చేతితో ఇలాగా ఒకసారి ఇలాగా ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే మొత్తం పిండి అంతటికి మంచిగా పడుతుంది. చూడండి, ఇలాగా నొక్కితే కనుక మనకి ఇలాగా గట్టిగా ఉండాలి. ఇలా అయిన తర్వాత కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో మనం కలుపుకున్నట్టయితే మనం డాల్డా వేసుకున్నాం కదా, అది కొంచెం గట్టి పడకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇలా కలుపుకున్నప్పుడు కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకుని మాత్రమే కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూసారా, ఇలా మసాజ్ చేస్తూ పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టఫింగ్ చేసుకుందాము. ఒక దాంట్లో ఇలాగా ఒక 2 కప్పులు నేను ఎండు కొబ్బరి వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఇదంతా ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత నేను 1 కప్పు బెల్లాన్ని ఇలాగా తురుముకిని వేసుకున్నాను. మీకు బెల్లం టేస్ట్ని బట్టి అలాగే మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. చూడండి, ఇదంతా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా బెల్లం అంతా కరిగిపోతుంది. ఇది ఒక 4 నుంచి 5 నిమిషాల లోపల మనకు రెడీ అయిపోతుంది. అలాగే ఇలాచీ పౌడర్ వేసాను ఒక 1/2 టీ స్పూన్. ఇలాగ మొత్తం కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం చిన్న ఉండ అవుతుందో లేదో చూసుకుని, ఉండ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా ఇలాగా చేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఇవి కజ్జికాయలు చేసుకోవడానికి మైదా పిండి ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో నుండి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఇలాగా చిన్న చిన్న పూరీల కింద చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనకి ఇది రౌండ్గా రావడానికి ఏదైనా సరే రౌండ్గా ఉన్న ప్లేట్ తీసుకోండి. మనం ఇలా కజ్జికాయలని చేసుకునేటప్పుడు మనం ఇలా నొక్కునేది ఉంటుంది కదా, అది లేకపోయినా సరే పర్వాలేదు. ఇలాగ కొంచెం వాటర్ అప్లై చేసుకుని ఇలాగ స్టఫింగ్ లోపల పెట్టి ఇది ఇలాగా
అంటించుకోవాలి. ఇలా అయిన తర్వాత మన దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో చక్కగా దీన్ని ఇలాగా ఒక్కొక్కటి కింద నొక్కేసుకోవడమే. చూడండి ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా వాటర్ పెట్టుకుని చక్కగా దీనికి కూడా ఇలాగా స్టఫింగ్ పెట్టుకుని ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి విడిపోకుండానే ఉంటుంది. చక్కగా మంచిగా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి దీంతో ఇలా మనం ఇలా చేసినట్టయితే చక్కగా మనకి డిజైన్ అనేది వస్తుంది. చూసారా? ఇప్పుడు మనము ఇలాగ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం హీట్ అయిన తర్వాత చూడండి వీటిని వేసుకోవాలి. మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకుంటే మనకి ఈ బబుల్స్ అనేవి రావు. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో కదా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఉన్నవన్నిటిని కూడా ఇలాగే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ సో మచ్.